ట్రైన్లో వెళ్తున్నప్పుడు నది కనిపిస్తే చాలు వెంటనే జేబులోంచి రూపాయి కాయిన్ తీసి నదిలోకి విసురుతాం కదా. దేవుడు కోరికలు తీరుస్తాడని అనుకుంటే పొరపాటే. దీని వెనక మన తాతలు దాచిన ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అప్పట్లో నాణేలను దేనితో చేసేవారో తెలుసా? రాగితో. కాని ఇప్పుడు మనం వాడేవి స్టీలు బిళ్లలు. ఈ తేడాతోనే అసలు కథ మొదలవుతుంది. పూర్వం మనకి ఇప్పట్లాగా ఫిల్టర్లు, మినరల్ వాటర్ బాటిల్స్ లేవు. ఊళ్లన్నీ నదినీళ్లనే తాగేవి. రాగికి ఒక గొప్ప శక్తి ఉంది. అది నీటిలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. మనం నదిలో రాగి కాసులు వేయడం వల్ల ఆ రాగి నీటిలో కరిగి నీటిని శుద్ధి చేసేది. అంటే మన పెద్దలు ఆ రోజుల్లో నదిని ఒక న్యాచురల్ ఆక్వాగార్డ్లా మార్చారన్నమాట. ఆ రాగి కలిసిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి కావలసిన ఖనిజాలు అందేవి, జీర్ణక్రియ బాగుండేది. కాని కాలక్రమేణా రాగి నాణాలు పోయి స్టీలు నాణాలు వచ్చాయి. ఇప్పుడు మనం స్టీలు బిళ్లలు వేస్తే నది శుభ్రపడదు సరికదా, నీరు కలుషితమవుతుంది. చూసారా, మన ప్రతి సంప్రదాయం వెనక ఒక సైన్స్ ఉంది. ఇకపై నదిలో చెత్త వేయకండి, నదిని కాపాడుకోండి. ఈ విషయం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మీరు నదిలో ఎప్పుడైనా కాయిన్ వేశారా? కామెంట్ చేయండి.